వాళ్ళ యొక్క సమాధులపైన పునాదులపైన ఇవాళ తెలంగాణ అనేది ఏర్పడ్డది. ఈ తెలంగాణ రాష్ట్రం మనకు బయట అంతా చూస్తుంటే ఓ బిల్డింగ్లు, ఓ మొత్తం డెవలప్ అయిపోయింది, మొత్తం ప్రాజెక్టులు, మొత్తం అన్ని కట్టేస్తూ ఉన్నారు, మొత్తం సెక్రటరియట్ అభివృద్ధి చెందింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంకోటి ఏదో కట్టిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు ఏవో కొత్తగా పెట్టుబడులు తీసుకొచ్చిండ్రు, మెట్రో పడ్డది, మొత్తం అన్ని అంత సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రం అయిపోయిందని మనం అనుకుంటా ఉన్నాం. పైనంతా చూసి పెద్ద పెద్ద బిల్డింగ్లను చూసి, పెద్ద పెద్ద కంపెనీలను చూసి, వచ్చే పెట్టుబడులను చూసి, బట్ కింద ఏమున్నది? ఈ భూమిలో పాతబడ్డ వాళ్ళు ఎవరు? ఆ 6 అడుగుల జాగలో ఈ భూమిలో నిద్రిస్తున్న వాళ్ళు ఎవరు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. వాళ్ళందరి వల్లే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. వాళ్ళ త్యాగాలను వృధా కానియొద్దు దయచేసి అని నేను మరొకసారి ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ గుర్తు చేస్తా ఉన్నాను. ఎందుకంటే గతంలో కూడా ఎన్నోసార్లు అన్నారు, కేసీఆర్ అమరవీరుల మీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దాన్ని కుటుంబానికి మలుచుకొని వాళ్ళ యొక్క త్యాగాలను, వాళ్ళ యొక్క త్యాగం నుంచి వచ్చే ఫలితాలను కేసీఆర్ కుటుంబం అనుభవిస్తూ ఉందని చెప్పిండ్రు.